మనకు రెండు మెటబాలిజాలు ఉన్నాయి. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, రెండు కీటోన్ మెటబాలిజం. గ్లూకోజ్ మెటబాలిజంలో ప్రపంచం అంతా ఉంటుంది. ఎందుకంటే దాని 3 కారణాలు. ఒకటి, ఆ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే గ్లూకోజు విస్తారంగా ప్రపంచంలో అందుబాటులో ఉంటుంది. ధాన్యాలు కానీ, పాలు కానీ, పళ్ళు కానీ, స్వీట్లు, హాట్లు ఎక్కువ వ్యాస్ట్గా అవైలబిలిటీ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇది చాలా చవక. మూడోది ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ 3 కారణాల చేత ప్రపంచంతో గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటారు. గ్లూకోజ్ మెటబాలిజంలో ఏం జరుగుతుందంటే, మీరు ఇడ్లీ లాంటివో దోశ లాంటివో ఫర్ ఎగ్జాంపుల్ తిన్నారనుకోండి, కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు అది గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళాలంటే మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ అయిన సెల్లోకి వెళ్ళాలి. ఆ సెల్లోకి వెళ్ళాలంటే గ్లూకోజ్ని సెల్ నేరుగా తీసుకోదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత తింటే అంత కాంబినేషన్లో మన ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి కరెక్ట్గా సెల్లోకి వెళ్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు సెల్ కెపాసిటీ పరిధిలోపు తింటే పర్లేదు. సెల్ కెపాసిటీ పరిధి దాటి కనుక గ్లూకోజ్ని తింటే మీరు రక్తంలో గ్లూకోజ్ ఉండటానికి ఒక లిమిట్ ఉంది. ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము షుగర్ మాత్రమే రక్తంలో ఉండటానికి అలౌడ్ ఉంది. కాబట్టి ఆ పక్కన ఆ గ్లూకోజ్ డిస్పోజ్ అవ్వాలి, ఎక్సెస్ ఉన్నది రక్తంలో ఉండడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? ఇన్సులిన్ చేస్తుంది. ఇన్సులిన్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, మదర్ ఆఫ్ ఫ్యాట్. కాబట్టి లివర్ని ఆదేశించి ఆ 4 ఇడ్లీల ఎక్సెస్ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి దాయమని చెప్తుంది. కేవలం ఇన్సులిన్ చెప్తేనే లివర్ పనిచేస్తుంది. అప్పుడు లివరు మీ ఎక్సెస్ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి దాస్తుంది. ఎక్కడ దాస్తుందంటే మన ఒంట్లో ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి, ఫ్యాట్ టిష్యూల్లో దాస్తుంది.